ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రంలో ప్రజలకు కూటమి ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. అనంతపురం నగరంలో ఎర్రనేల కొట్టల కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. 10 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయినా దాన్ని తీరుస్తూ ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పకూడదని దాదాపు మెజారిటీ చేసాం. 1-2 కాదు, పెన్షన్స్ ఇచ్చేసాం, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాం, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వేసాం. అదేవిధంగా ఫిషెస్ చేపలు పట్టేవాళ్ళకి వాళ్ళకి చేయాల్సింది చేసాం. అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాకుండా మరొక 70 శాంక్షన్ చేశారు. ఇలా అంతేకాకుండా రేపు 15వ తేదీ నుంచి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం 6,000, 14,000 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసేటట్టుగా చేయాలని ఫైనాన్స్ కార్డు ఇచ్చారు. ఈ విధంగా అనేక ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తూ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ముందుకు తీసుకుపోతున్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయినా దాన్ని తీరుస్తూ ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పకూడదని